మా లావణ్య ఏంటిలా తొంగి చూస్తుంది, నేనేంటిలా చిన్నపిల్లలుగా ఆడుకుంటున్నాను. చూడటానికి ఇదేదో లవర్ పార్క్ లాగా ఉంది కదా. అమ్మమ్మ, మీరు అలా ఊహించుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. కాదు, బ్యాటరీ లేని ఫోన్ లో సిమ్ కార్డు వేసినట్టేనండోయ్. ఇది మన తూర్పు గోదావరి జిల్లాలో చదువుకునే పిల్లలందరికీ గొప్ప వరం లాంటి పార్కు. అలాగని టైం పాస్ చేసే పార్క్ మాత్రం కాదండోయ్. అంటే మనం కొంచెం టైం తీసుకుని పిల్లల్ని తీసుకెళ్తే వారిలోని విజ్ఞానాన్ని పెంపొందించే విజ్ఞాన పార్కు, అంటే సైన్స్ పార్క్ అన్నమాట. ఇక్కడ ప్రాక్టికల్ లెర్నింగ్ అంటే పుస్తకాల్లో చదివే సైన్స్ కాన్సెప్ట్ ని ప్రత్యక్షంగా చూసి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ తో కూడిన ఎడ్యుకేషనల్ ఎక్విప్మెంట్ ని మన పిల్లలు చూసినప్పుడు వాళ్ళ మెదడులో క్రియేటివిటీ ఆలోచనలు పెరిగే అవకాశం కూడా ఉంటుందండి. అంతేకాదు ఇక్కడ చేతులతో టచ్ చేసి ట్రై చేసి నేర్చుకునే మోడల్స్ కూడా ఉన్నాయి. ఫిజిక్స్, బయాలజీ, స్పేస్ టెక్నాలజీ లాంటి విషయాల్లో ఏ థియరీస్, ఫార్ములాస్ ఉపయోగిస్తారో కూడా తెలుసుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉండే ఈ సైన్స్ పార్కు ఆదివారం నాడు మాత్రం పూర్తిగా మూసివేయబడుతుంది. మరి ఫ్యామిలీతో మీరు ఈ పార్క్ ను సందర్శించాలనుకుంటే పెద్దవారికి 50 రూపాయలు, పిల్లలకి 25 రూపాయలు తీసుకుంటున్నారు. ఒకవేళ స్కూల్ యాజమాన్య వారు తమ పిల్లల్ని ఇక్కడ సందర్శనకు తీసుకువెళితే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకైతే 25 రూపాయలు, ప్రైవేట్ స్కూల్ పిల్లలకైతే 45 రూపాయలు చార్జ్ చేస్తున్నారు. అదే కాలేజెస్ వారికి అయితే గవర్నమెంట్ కాలేజీ వారికి 40 రూపాయలు, ప్రైవేట్ కాలేజీ వారికి 50 రూపాయలు చార్జ్ చేస్తున్నారు. కోట్ల రూపాయలతో తూర్పు గోదావరి జిల్లాకే గర్వకారణమైన చదువు ప్లస్ వినోదాన్ని అందించే ఈ సైన్స్ పార్క్ అయితే రాజమండ్రి పట్టణాన్ని ఆనుకునే ఉన్న బొమ్మూరు గ్రామంలో, బొమ్మూరు నుండి రాజవోలు వెళ్లే మెయిన్ రోడ్ పక్కనే ఉంటుందండి.